అమెరికాలో పబ్లిక్ స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలో 12th వరకు ఫ్రీ. అలా అని అక్కడ నాసిరకం చదువులు అయితే ఉండవు, పర్ఫెక్ట్గానే ఉంటాయి. అదే సందర్భంలో ఆ స్కూల్స్ ఆ ఏరియాలో నివసించే ప్రతి ఒక్కళ్ళ పన్నులతోనే నడుస్తాయి. ఇంటి పన్ను, అపార్ట్మెంట్లో ఉండేటటువంటి రెంట్లో కొంత భాగం పన్ను కింద వసూలు చేసి స్కూల్ బోర్డుకి ఇస్తారు. అలాగే బీపీఎల్ కింద ఉన్నటువంటి విద్యార్థులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం కూడా ఉచితం ఉంటుంది. డబ్బున్న విద్యార్థులు అదే ఆహారాన్ని డబ్బులు కట్టి తినొచ్చు. వేసవి సెలవుల్లో కొన్ని కింద తరగతుల వాళ్ళు నివసించేటువంటి స్కూల్స్లో ఉచిత భోజనాలు కూడా ఇస్తారు. ప్రైవేట్ స్కూల్స్ అంటే కేవలం చర్చి ద్వారా నడిచేవి మాత్రం ఉంటే దాదాపు అక్కడ ఫీజు చాలా ఎక్కువ ఉంటుంది. అదే మన ప్రభుత్వ పాఠశాలల్ని బాగు చేయడంతో పాటుగా ఇటు తల్లికి వందనం లేకపోతే ఇట్లాంటి కాన్సెప్టులతో పాటు ప్రధానంగా పేద వాళ్ళు కూడా మర్చిపోయి చదవని స్కూల్స్ మీద పెడుతున్నటువంటి రోజుల్లో ఆరోగ్యశ్రీ వచ్చి దాదాపు 20 ఏళ్ళు అయింది. దాని మీద ఖర్చు పెడుతూనే దీర్ఘకాలంలో ప్రభుత్వ ఆసుపత్రులు పనితీరు మెరుగుపరుచుకుంటూ రాష్ట్రంలో 2-3 జిల్లాలకు కలిపి ఓ ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టుకుని ఉంటే ఆరోగ్యశ్రీ కూడా దాదాపు తీసేయచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో స్కూళ్ళను బాగు చేసి గవర్నమెంట్ సెక్టార్లో ఆసుపత్రులు బాగు చేస్తే వేల కోట్ల రూపాయలు మిగిలితే ఆటోమేటిక్గా ప్రజలు పాజిటివ్ అవుతారు. అట్లాంటి స్థితి ఇప్పుడు కన్నా తీసుకొస్తారా లేదా అన్నది చూడాలి.